ఈ దేవాలయాల్లో ప్రసాదాన్ని పండ్లు లడ్డూలు కాకుండా చేపలు, మటన్ బిర్యానీ, న్యూడిల్స్ ని పెడతారు. నెంబర్ 1 తమిళనాడులో మదురై దగ్గరున్న వడకంపట్టి అనే ఊర్లో మునియాండి అనే టెంపుల్ ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరిలో 1000 కిలోల బియ్యంతో 100 కిలోల మటన్ తో పండుగ రోజు రాత్రి బిర్యానీని వండి మళ్ళా ఉదయం దేవుడికి నైవేద్యం పెడతారు. తర్వాత అందరికీ ప్రసాదంగా పంచుతారు. నెంబర్ 2 అస్సాంలో నీలాచల కొండపై ఉన్న కామాఖ్య టెంపుల్ లో ఇక్కడ విగ్రహం కాకుండా రాయి రూపంలో యోని నుండి నీరు ఊరుతూ ఉంటుంది. దాన్నే అమ్మవారిగా పూజలు చేస్తారు. సో భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరినప్పుడు పావురాల్ని, మేకల్ని, దున్నపోతుల్ని బలిచ్చి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. నెంబర్ 3 మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఉన్న కాలభైరవ టెంపుల్ లో దేవుడికి భక్తులు గుడి బయట అమ్మే మద్యం బాటిల్ ని తీసుకొని పూజారికి ఇస్తారు. పూజారి ఆ మద్యాన్ని ఒక వెండి ప్లేట్ లోకి వంచి దేవుడి పెదాల దగ్గర పెట్టినప్పుడు అందులోని మద్యం తగ్గుతూ ఉంటుంది. నెంబర్ 4 కోల్కతా చైనా టౌన్ లో ఉన్న చైనీస్ కాళీ టెంపుల్ లో అమ్మవారికి నూడిల్స్, చాప్ సూయి, ఫ్రైడ్ రైస్ అండ్ మోమోస్ ని ప్రసాదంగా పెడతారు. నెంబర్ 5 ఫైనల్ గా కేరళ అలపుజాలో ఉన్న మంచు మురుగన్ ఆలయంలో దేవునికి భక్తులు, ముఖ్యంగా పిల్లలు మంచు చాక్లెట్లని ప్రసాదంగా పెడతారు.